ఓకే ఓకే ఓకే. It is not criticism. It was degradation, defamation, insults. ఇంగ్లీష్ ఏంట్రా? నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంత బూతులు నేను వాడిన దానికి నువ్వు మాట్లాడిన వర్డ్స్ కి అసలు అది నువ్వు ఎలా రైట్ అవుతావు? అసలు నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నిజంగా నువ్వు అదే ప్రాపర్ గా చెప్తే, ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆహా ఓకే సార్ కరెక్టే సార్, మేబీ సారీ కూడా చెప్పేటోడేమో. అంటే వాళ్ళు ఏదో పొగుడుతున్నారు, నేనేదో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, నాకు చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. నేను అటు ఇటు చూస్తున్నాను, చేతులు జేబులో పెట్టుకున్నా. ఉన్నారు వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్ లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవరికి తెలీదు. ఓకే, సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. పెద్ద ప్లానింగే ఆదరించండి దయచేసి. బట్ యా, అశోక్ కుమార్ వేమ్లా 24 hours టైం బ్రో నీకు మాత్రం. అండ్ మీరేమి జర్నలిస్ట్ రిపోర్టర్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ జాబ్ కి ఉన్న పేరు, పరువు, రెస్పెక్ట్ అన్ని తీసేస్తున్నారు. మీకు అర్హత లేదు అసలు. అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య, దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నా సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ క్లాప్స్, విజిల్స్ అందరూ చేశారు. అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేసింది, మెచ్చుకుంది నేను వాడిన బూతులు కాదండి. లేదు, నాకు అంతా అర్థమైంది. And I was able to entertain them for 3 minutes అనేది I am very happy and proud about it, because I was able to, and I gave my sincere effort to sing. Fantastic, superb, mind blowing, unbelievable. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.